ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరు లార్జ్ సెంటర్లో మంగళవారం నిరసన ప్రదర్శన జరిగింది. వైసీపీ ఎస్ఎస్ఎల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీచర్ సుధాకర్ బాబు మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గమైన చర్య అని, చంద్రబాబు పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణాలను పనంగా పెట్టైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు సురేంద్ర, అన్నాపత్తుని శివకుమార్, దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్ బాబు, పానుగంటి చైతన్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేటీకరణ వెంటనే విరమించుకోవాలి. ప్రైవేటీకరణ వద్దు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు. విరమించుకోవాలి. ప్రైవేట్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విరమించుకోవాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయాలి. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. డౌన్ డౌన్ స్టేట్ గవర్నమెంట్. డౌన్ డౌన్ స్టేట్ గవర్నమెంట్. డౌన్ డౌన్ చంద్రబాబు. డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. రద్దు చేయాలి. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను. ప్రైవేటీకరణను డౌన్ డౌన్ స్టేట్ గవర్నమెంట్. చేయాలి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను. డౌన్ డౌన్ చంద్రబాబు. పేదవాడికి అందించాల్సినటువంటి మూడే మూడు, ఆ మూడు చెప్పినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి అంశంలోంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తిలోకాలు వాళ్ళతో పొత్తులో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాజ్పేయి కనుక బతికున్నట్టయితే తలకాయ దించుకునేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు కల్పించాడు. మూడు పేదవాడికి ఇవ్వాల్సినటువంటి, ఒకటి విద్య, రెండు వైద్యం, మూడు న్యాయం. ఈ మూడింటిని పేదవాడికి అందించాల్సినటువంటి బాధ్యత ఈ రాజ్యాంగంలో పొందుపరిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఇఫ్ ఇట్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ మిస్యూజ్డ్, ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు బర్న్ ఇట్. కాన్స్టిట్యూషన్ కనుక తప్పుదోవ పట్టిస్తే ఫస్ట్ మనిషి నేను తగలబెట్టేవాడిని. ఈరోజు బతికున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఏ రకమైనటువంటి శిక్ష వేసేవాడు అంబేద్కర్ అనేటువంటిది కూడా మనం పునరాలోచించుకోవాలి. ఈరోజు పేదవాడి ఆర్తనాదాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ కుటుంబంలో అయితే ఇబ్బంది ఉంటుందో ఆ కుటుంబంలో కుటుంబ సభ్యుడికి ఉండేటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలతోటి, ఆశయాలతో పుట్టినటువంటి ఈ పార్టీ పేదవాడి ఆర్తనాదాలు ఉంటే చూస్తూ ఊరుకుంటుందా? ఈ కార్యకర్తలు ఈ యొక్క ఎస్సీ విభాగం అనేది కాదు, ఇది ఒక పేదవాడి సమస్య. ఈ పేదవాడంటే ముఖ్యంగా దళితులు వెనుకబడినటువంటి వాళ్ళు, వాళ్ళకి పార్టీ అండగా ఉంటుంది రేపొద్దున. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంతమంది చదువుతున్నారు నారాయణ కాలేజీలో, ఎంతమంది చదువుతున్నారు చైతన్య కాలేజీలో దళితులు. ఈ రోజున గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనే కనీసం హాస్పిటల్కి ఇచ్చినటువంటి మెడిసిన్స్ బయట కొనుక్కోలేనటువంటి పరిస్థితి. అనేక మంది జీవాన్ని కాపాడుకుందామనే ప్రయత్నంలో మరణం పొందినటువంటి అనేక మంది దళితుల శాపం ఉన్నా కూడా ఈ చంద్రబాబు నాయుడు మాటల. అందుకని ఈరోజు గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పెద్దలు సుధాకర్ బాబు గారు నేతృత్వం, లేలాపిరెడ్డి గారు, అమ్మటి మురళి గారు, డైమండ్ బాబు గారు అందరం కలిసి ఈరోజు మా డిమాండ్ ఒకటే, యూ హావ్ టు రెట్రాస్పెక్ట్. చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్టీ రామారావు ఉన్నా కూడా, ఎందుకంటే ఇప్పటికే ఎన్టీ రామారావు విగ్రహాలు తలకాయ దించుకుంటూ ఉన్నాయి. ఎక్కడైనా చూసాము విగ్రహాలు తలకాయ దించుకోవడం? ఈరోజు అల్లుడు చేస్తున్న పనులకి ఎన్టీ రామారావు సిగ్గుతో తలకాయ పెట్టుకుంటున్నాడు. అటువంటి పనులు చేయబాకు. ఈరోజు మేము అపోజిషన్లో ఉన్నాం. డెఫినెట్గా ఈరోజు నేను మేల్కోపు చేయడానికి ధర్నా చేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పాదాల దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా వచ్చి కింద కూర్చొని మా నిరసనని చెప్పాం. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికే మేము వచ్చామంటే, భారతదేశంలో పుట్టిన మాకు భారత రాజ్యాంగంలోని విలువలను, రాజ్యాంగ హక్కులను కల్పించాల్సిన ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా మానవ హక్కులకు భంగం కలిగిస్తుంది.
మా కనీస అవసరాల హక్కులను తుంగలో దొక్కుతుంది అనేదే మా వేదన. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే మా యువజన విభాగం పెద్ద ఎత్తున గళమిప్పింది, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున గళమిప్పింది, లాయర్స్ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకి మేము చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం. ఎందుకు అంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఈ 17 కళాశాలలను గనక ప్రారంభిస్తే, ఈ 17 కళాశాలలో వైద్యం ప్రారంభమైతే, ఈ 17 కళాశాలల నుంచి వైద్య విద్యార్థులు డాక్టర్లుగా మారితే ఆ డాక్టర్లలో అత్యధిక శాతం మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉంటారు ప్రభుత్వం యొక్క ఆ కళాశాలల్లో. అలాగనే ఈ 17 కళాశాలల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ప్రారంభమైతే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునేది మేమంటే దళితులం, బలహీన వర్గాలం, మైనార్టీలం, ఈ రాష్ట్రంలోని వెనకబడిన వర్గాల వాళ్ళం, కనీస సదుపాయాలు లేని వాళ్ళం, ఉండటానికి ఇల్లు లేని వాళ్ళం, కనీస వైద్యాన్ని పొందలేక కునారిల్లుతున్న వాళ్ళం, ఓ ఇంజెక్షన్ చేయించుకోవడానికి కూడా స్తోమత లేక బిక్కుబిక్కుమంటున్న ఈ సమాజాన్ని చూసిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ప్రేమతో ఈ రాష్ట్రంలోని 80% మంది ఎస్సీ, బీసీ, మైనార్టీ ప్రజల యొక్క మెరుగైన వైద్యం కోసం చేసిన గొప్ప కార్యక్రమాన్ని ఈ దుష్ట చంద్రబాబు నాయుడు, ఈ దళిత వ్యతిరేక చంద్రబాబు నాయుడు, ఈ బలహీన వర్గ వ్యతిరేక చంద్రబాబు నాయుడు, ఈ మైనార్టీ వర్గ వ్యతిరేక చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వ కళాశాలను ప్రైవేటీకరించాలని ప్రారంభించాడు. ప్రైవేటీకరిస్తే ఏమవుతుంది, మాకేంటి నష్టం అని మీరు అడిగితే, ఆ ప్రైవేటీకరిస్తే ప్రైవేట్ యాజమాన్య చేతుల్లోకి ప్రభుత్వ కళాశాలల యొక్క పరిపాలనలోకి వెళితే మాకు ఇక్కడ ప్రవేశం లేదు. మేము అడుగుతున్నాం, ఈ రోజున గుంటూరులోని ప్రధానమైన ఆసుపత్రికి అత్యధిక ఫీజులు కట్టి వెళ్లే స్తోమత ఒక మాల అబ్బాయికి, ఒక మాదిగ అబ్బాయికి, ఒక ఎరుకల అబ్బాయికి, ఒక యానాది అబ్బాయికి, ఓ కుమ్మర అబ్బాయికి అవకాశమే లేదు. అందుకే మేము చేతులు జోడించి మనవి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన కళాశాలను ప్రైవేటీకరించొద్దు, దాన్ని మీరు వెంటనే ఆపివేయాలి.